కావాలనో దేవుని విశ్వాసముతో నువ్వు విశ్వసించాలి. మొదట నీలో కార్యం జరగాలి. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో నా దేవుడు నాకు ఇచ్చాడని నీవు పరిపూర్ణంగా నమ్మి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలు, నన్ను పాస్ చేసినందుకు స్తోత్రాలు, ఈ వ్యాపారం ఇచ్చేందుకు స్తోత్రాలు, ఈ వ్యాపారంలో చక్కగా జరిగించేందుకే స్తోత్రాలు, ఇదిగో నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇదిగో నాకు ఫలానా దేవుడు ఇచ్చినందుకు మనము సంపూర్ణంగా ముందు దేవునికి థ్యాంక్స్ చెల్లించాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. పాలాంగ్చే గారని దక్షిణ కొరియా దేశంలో ప్రపంచంలోనే గొప్ప సంఘ కాపరి. ఒకేసారి 6 లక్షల మంది ఆరాధిస్తారంట మందిరంలో. ఆయన విశ్వాసం గురించి చెప్తూ ఒక మాట చెప్పాడంట. కొత్తలో సేవకు వచ్చిన తర్వాత దేవుడు కారిచ్చాడు అని చెప్పాడంట. సంఘంలో అయ్యా స్తోత్రం అని ప్రార్థన చేశాడంట. అయ్యా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, పరిచర్య కావాలి ప్రభువా, ఇచ్చావుడైనా అందును బట్టి స్తోత్రాలు ప్రభువా అని చెప్పిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి విశ్వాసులు అందరూ గ్రౌండ్ ఎత్తుకుతా ఉన్నారంట. ఏం వెతుకుతున్నారంటే, కారు ఇచ్చావని ప్రార్థన చేసావు కదా, ఏది అని చూద్దామని అందరూ వెతుకుతా ఉన్నారంట. ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాను. దేవుడు ఇచ్చినాడు. గర్భము దేవుడు ఇచ్చాడు. గర్భములో ఉండి పిండం బయటికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? తల్లికి అర్థమవుతుంది కదా, దేవుడు గర్భాన్ని కట్టాడని 2 నెలలకు 3 నెలలకు అర్థమవుతుంది కదా. అందుబట్టి దేవుడికి కృతజ్ఞత. నేను కూడా కారు అనే గర్భాన్ని ధరించాను. నాకు సిమ్టమ్స్ ఏర్పడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇచ్చాడని నమ్మాను, విశ్వసించాను. దేవుడు ఒకరోజు కార్యం చేస్తాడు. హల్లెలూయా.